यात्रियों कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 665551 KSR मैसूरू निम KSR बेंगलुरु से मैसूर KSR मैसूरू निम from KSR बेंगलुरु to मैसूरू shortly. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ శ్రీ ఆల్ ఇన్ వన్. ఈరోజు అయితే నేను మెజెస్టిక్ నుంచి హాసన్కి వెళ్తున్నాను. బెంగళూరు నుంచి హాసన్కి. అక్కడ హాసనాంబ టెంపుల్కి వెళ్తున్నాను. ఈ దీపావళి టైంలో 10 days మాత్రం ఓపెన్ అవుతుంది టెంపుల్లో. సో ఆ దర్శనం కోసం, అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాము. చూడండి రష్ ఎలా ఉందో టెంపుల్లో. అందరూ వెళ్తున్నారు. ఫుల్ రష్ ఉందండి. ఆల్మోస్ట్ 5 kilometers రష్ ఉంది ఇక్కడ. క్యూ సిస్టమ్ అండి, మొత్తం బ్యారికేడ్లు వేసినారు. మధ్యలో ఎక్కడ దూరే కుదరదు. మాకు తెలియక మేము పోయేసరికి 1 o'clock అయిందా. 1 o'clock నుంచి 2:33 వరకు అమ్మవారికి అలంకరణ అనమాట. సో ఆ టైంలో మొత్తం క్లోజ్ చేసినారు టెంపుల్. అక్కడే కూర్చున్నాం మేము. ఇంకేం చేస్తున్నాము, క్యూ మధ్యలో ఉన్నాము. సో బయటికి వెళ్ళడానికి కుదరదు. సో అక్కడే ఉండిపోయినాము. ఇప్పుడు చూడండి ఎంత రష్ తోసి పెడుతున్నారు అసలు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా బాగా చేసినారు. పోయినసారి అయితే పూల డెకరేషన్ అసలు చాలా తక్కువ ఉండే. లాస్ట్ టైం కూడా వెళ్ళినాం మేము. సో ఈసారి చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు మొత్తము ఫ్లవర్స్తో. అదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎల్లో విత్ రెడ్. దాని పక్కలోనే పీకాక్ చూస్తే మీరు పర్పుల్ వెనకాల ముందల రెండు యూజ్ చేస్తున్నారు. చాలా బాగా వచ్చింది చూడండి. అదిగో ఇదే పీకాక్ విత్ బెల్స్ పైన డెకరేషన్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు. వెళ్తే ఇక్కడ వచ్చేసి కలశం చేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు కలశము. ఆ తర్వాత ఇంకొంచెం లెఫ్ట్ సైడ్కి పోతే త్రిశూలము ఇవన్నీ. సో ఇక్కడి నుంచి గర్భగుడికి ఎంట్రీ. సో హాసన్లో మా ఫ్రెండ్ అక్కడే ఉంటుంది. తనే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని ఇదిగో దర్శనానికని తీసుకెళ్తుంది. వాళ్ళ ఇల్లు అక్కడే 5 kilometers దూరంగా ఉంటుంది అంతే. సో అందుకని స్టేషన్లో కాసుకోండి తను మేము వచ్చేసరికి. ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, ఇదే గర్భగుడి. ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే లోపల అమ్మవారిని చూడొచ్చు. ఇది జస్ట్ దీపావళి టైంలో 10 days ఓపెన్ ఉంటుంది కాబట్టి చాలా రష్ ఈ టెంపుల్. తర్వాత క్లోజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయరే మళ్ళీ ఓపెన్. సో అందువల్ల ఈ జనం అంతా చాలామంది వచ్చినారు. ఎక్కడెక్కడలో వచ్చినారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి పూలు ఎంత బాగా వదిలినారు. ఇతర మధ్యలో వచ్చేసి ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది, త్రిశూలము. బయట మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఇంకా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్తో ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తున్నారు. ఇదిగో ఇదే గర్భగుడి అండి. లైట్స్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ కానీ పోతున్నాం కదా, ఇదిగో ఇదే చూడండి ఎంత తోసి పెడుతున్నారు అసలు. తీయడానికి కుదరదు. ఎంతవరకు అవుతుంది అంతవరకు కవర్ చేశాను నేను అంతే. ఫుల్ తోసి పెడుతున్నారు. జస్ట్ చూడండి ఆ పోలీస్ ఆయన అయితే వద్దు ఫొటోస్ అవి తీయకండి అని చెప్పినారు. సో తీయొచ్చండి, కానీ మేమే తీయలేదు. బయట చూడండి ఇలా హోము వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత ఇక్కడ చూడండి లింగము, దీపము, డోలు, ఏడుకొండల స్వామి చూడండి కింద ఆ చక్రాలని ఎంత బాగా చేస్తున్నారు. ఇక్కడ వస్తే 1 kilometer దూరంగా మళ్ళీ ప్రసాదంలో పొంగల్ పెట్టినారండి. చాలా బాగుండే. బయటకు వచ్చేసినాము. వస్తే మా ఫ్రెండ్ మా ఇద్దరికి అసలు దిష్టికి అసలు ఏ తాడు కట్టుకోనే లేదు. మీరు లెఫ్ట్ సైడ్ కాలు కట్టుకోవాలి కదా అని చెప్పి అదిగో ఎంట్రికలతో కట్టించినారు. వాళ్ళు ఎంట్రికలతో తయారు చేస్తారంట ఈ దారాన్ని. ఆ దారం అయితే కాళ్ళకు కట్టించినది దిష్టికని. సో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. ఇదిగో ప్రసాదం అయితే తీసుకున్నాము. 100 rupees అంట ఒక లాడు. సో ఫ్రెష్గా ఉండే, చాలా బాగుండే. సో ఇది తీసుకున్నాము. తీసుకొని తన ఇంటికి వెళ్ళినాము. ఇంటి దగ్గర అయితే వాళ్ళు బయట గొబ్బెమ్మకి ఫ్లవర్స్ మొత్తం చుట్టూరు పెట్టి దాని మీద దీపం పెట్టినారు. వాళ్ళ ఆచారం అంట. దీపావళి టైంలో అందరి ఇళ్ళలో అలాగే పెడతారంట. చూడండి ఎంత బాగా పెట్టిందో. సో వాళ్ళ ఇంట్లో కుక్ అయితే ఇలా వెల్కమ్ చేసింది. అరుస్తూనే ఉంది మమ్మల్ని చూసి కొత్త వాళ్ళమని. ఇక్కడ ఆవులు, తనకు ఒక 20 ఆవులు, తర్వాత హెన్స్ అని, క్యాట్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి జీవ జంతువులు అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి చూస్తే. సో మొత్తం పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళు రీసెంట్గా ఇల్లు కట్టినారు. అదే నేను చూపిస్తున్నాను మీకు. 1 year అయిందంతే. బాగా కట్టినారు. సేమ్ మన సిటీలో ఎలా ఉందో అలాగే కట్టినారు.
అయితే ఇక్కడ ఫుల్ ఎక్కడ చూసినా కూడా మీకు గ్రీనరీనే. బయట కోళ్ళు, కుక్కలు, తర్వాత ఇవి షీపు, గోటు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఏమీ లేవు. వాళ్ళు బయటే వచ్చి మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. మొత్తం బ్యాక్ యార్డ్ ఇది ఫుల్. వాళ్ళది మొత్తం జమీను. ఇక్కడ వాళ్ళు అన్నీ పండించుకుంటారనమాట. సో బయలుదేరి వచ్చేటప్పుడు అయితే మా అవస్థ చూడండి. అక్కడి నుంచి ట్రైను మొత్తం బస్సు మొత్తం ఫుల్ అయిపోయేసింది. దీపావళికి అందరూ వచ్చినారు కదా. సో అదిగో ఇలా కూర్చొని వచ్చినాము. సో నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.